శ్రీ గురుభ్యో నమ. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 65వ దశకము గోపికల బృందావన ఆగమనము. గోపీజనాయ కథితం నియమావసానే మారోత్సవం త్వమధ సాధయితుం ప్రవృత్తః సాంద్రేణ చంద్రమహసాసి శ్రీకృతాశే ప్రాపూరయో మురళికాం యమునావనాంతే. కాత్యాయని వ్రత ఉద్యాపన సమయమందు గోపికలకు వాగ్దానము చేసిన రాసక్రీడాది మన్మథోత్సవం చెల్లించుటకు పూని యమునా తీరమందు దట్టముగా వెన్నెలలు అలముకొని చెలువలు నుంచి ప్రదేశమునందు వేణు ఊదితివి. సమ్మోచ్చనాభిరిదిత స్వరమండలాభి సమ్మోచ్చయంతమఖిలం భువనాంతరాళం తద్వేణునాదముపకన్య విభోతరుణ్యః తత్తాదృశం కమపి చిత్త విమోహమాపు. చక్కగా సర్వమండలము యొక్క ఆరోహణ అవరోహణాది వివిధ విన్యాస భేదములతో కూడిన సప్తస్వర పూరణముచే ఏర్పడు సప్తవిధ మూర్ఛనలచే సర్వభువనములను సమ్మోహింపచేయుచున్న నీ వేణుగీతం ఆలించి తరుణులు ఇట్టిట్టి తనరాని చిత్త విమోహమును పొందిరి. తాగేహ కృత్య నిరతాస్తనయ ప్రసక్తాః కాంతోపసేవన పరాచ్చ సరోరుహాస్య సర్వం విసృజ్య మురళీరవమోహితాస్తే కాంతారతే సమయి కాంతతనో సమేతాః. గృహకృత్యములు నిర్వహిస్తూ బిడ్డలకు పాలిస్తూ భర్తలను సేవిస్తూ వినివీధిని వేణునాదమాలించిన క్షణములో సర్వము విడిచి యమునా తీర వన ప్రాంతమునకు పరువులిడి గుమిగూడిరి. కాచిన్నిజంగ పరిభూషణమాదదాన వేణుప్రణాదముపకన్య కృతార్థభూషాః త్వామాగతానను తథైవ విభూషితాభ్యః తాయేవ సంరుచిరే తమలోచనాయ. నీ వేణునాదము విన్న క్షణములో ముద్దరాండ్రు కొందరు తొందరలో ఒకచోట పెట్టుకొనవలసిన నగలను ఇంకొక చోట పెట్టుకొని సగము సగముగా గైసేసి నిన్ను చూచువేట్కతో వచ్చిరి. ఆ వచ్చిన వారు నీ చూపులకు సర్వాంగ సమగ్రముగా అలంకరించుకొని వచ్చిన వారి కంటే నువ్వు ఎక్కువ ఆనందమును చేకూర్చిరి. హారన్నితంబ భువి కాచన ధారయంతి కంఠ భువి దేవమాగతాస్త్వం హారిత్వమాత్మజగనస్య ముకుంద తుభ్యం వ్యక్తం బభాష ఇవ ముగ్ధముఖీ విశేషాత్. ఒక గోపిక మెడలో ధరింపవలసిన హారమును వడ్డాణము పెట్టుకునవలసిన నీ తంబ ప్రదేశమును ధరించను. ఆ ధరించుట స్వీయ జగన వైశాల్యమును నీకు వెల్లడించుటకో అన్నట్లుండెను. అట్లే మరి యొక్క గోపిక నడుమును అలంకరించుకొనవలసిన గజ్జలొడ్డాణమును కంఠమునందు అలంకరించుకొనను. అట్లు సేయుట ఆ నాయిక నిన్ను స్వకీయ కంఠమును కౌగిలించుకొని రమ్మని నిన్ను పిలిచినా అన్నట్లుండెను. కాచిత్ కుచే పునరసజ్జిత కంచులీక వ్యామోహిత పరవధూభిరలస్యమాణ త్వామాయయౌ నిరుపమ ప్రణయాతి భారః రాజ్యాభిషేక విధయే కలసీధరేవా. ఒక గోపకన్య తన చక్కదనమునకు ఎక్కడ దిష్టి తగులునో అని ఏమో తననెవ్వరూ చూడకుండా రైక తొడుగు కొనకుండా బయట లేకుండా కుచుకుంభములు బయటపడా నిన్ను చూడవచ్చును. ఆ వచ్చుట నీ ప్రణయ సామ్రాజ్య పట్టాభిషేకమందు బంగారు కలసమును పూని వచ్చినా అన్నట్లు భాషించను. కాచిత్ గృహాత్ కిల నిరేతుముపారయంచ త్వామేవ దేవ హృదయే సుదృఢం విభావ్య దేహం విధూయ పరచి సుఖరూపమేకం త్వామావిసన్ పరమిమానను ధన్యధన్యాః. ఓ కేవల అద్వైత జగద్గురుమూర్తి, కొందరు ముద్దురాండ్రు అత్తమామలను భర్తలను తప్పించుకొని గృహబంధములను త్రెంచుకొని రాలేక ఇండ్లయందే నీ మూర్తిని ధ్యానించి స్థూలమైన గుణదేహమును బాసి కేవలం నిర్గుణ బ్రహ్మము ఆత్మారాముడవు పరుడవునైన నిన్ను చెందిరి అనగా నీవే ఏరి. అట్టి గోపికలు అందరికంటను ధన్యాతి ధన్యులు. జారాత్మనా సపరమాత్మతయా స్మరంచో నార్యో గతాః పరమహంస గతిం క్షణేన తంత్వాం ప్రకాశమరమాత్మతనం కథంచిత్ చిత్తే వహన్నమృతమశ్రమమశ్నువీయ.
నీవు కేవలము పరతత్వం అనుకుని కాక మానవుడవు జారుడవనియే భావించియు గోపికలు పరమహంసలందుకొను కైవల్య స్థానం అందుకున్నారు. అందుచే స్పష్టము చేయబడిన బ్రహ్మాత్మ స్వరూపుని పరంజ్యోతిని నిన్ను ఎట్లో అనగా కోరికల కొరకు వైరము చేత భయము చేత భక్తి చేతను ధ్యానించి ఆనంద పారావార పరమసారమైన అమృత స్థితిని పొందెదము. అభ్యాగతోపిరభితో వ్రజసుందరీభిః ముగ్ధస్మితాద్రవదన కరుణావలోకి నిస్సీమకాంతి జలధిస్త్వమవేశ్యమాణో విశ్వైకహృజ్య హరమే పవనే సరోగాన్. చిరునవ్వుతో ప్రేమ ఒలికించు నీ చక్కని నెమ్మోము శోభతో కరుణాకటాక్ష సంపదతో ఎట్ట ఎదుట నటించు నీ దాపున క్రమ్ముకొని మూర్తీభవించిన లావణ్యమైన నిన్ను ఆ అమాయకులైన గోపికలు దర్శించిరి. స్వస్తి. తదుపరి 66వ దశకము ధర్మోపదేశము. ఉపయాతానాం సుదసాం కుసుమాయుధబాణపాత వివసానాం అభివాంఛితం విధాతుం కృతమతిరపితా జగాద వామమివ. వచ్చిరి విరితూపులకడు నొచ్చిరి తీర్చెదనమరి మనోరథమని నీవత్సపలాక్షులతో పల్ముచ్చటలం కులికినావు మునువామోక్తిన్. ఇండ్లు వీడి వచ్చినారు, పూలబాణములచే మిక్కిలను వచ్చినారు, వీరి మనోరథము సఫలమును చేసేద కాక నిశ్చయించియు గోపికలతో ముందు పెడసరముగా మాట్లాడినట్లాడి ముచ్చటలు కులికినావు. గగనగతం మునినివహం శ్రావయితుం జగిద కులవధూధర్మం ధన్యం కలుతే వచనం కర్మతునో నిర్మలస్య విశ్వాస్యం. మునులు విన గగనమున కులవనితల ధర్మములెల్ల వాకృచ్చితి. నీవనినది ధర్మ్యము, నీ చేసినది అవిశ్వాస్యము అమల చిన్మయ రూప. ఓ పరిశుద్ధ జ్ఞానమూర్తి, నీవు నింగినున్న మునుడు వినుటకై స్త్రీల ధర్మములను వాకృచ్చితివి. ఈశ్వరుడగు నీవు చెప్పినది ధర్మమే కానీ నీ చేసిన చేతమట్టుకు నమ్మదగినది కాదు. ఒకప్పుడది అధర్మ రూపము కూడా ఆగును. కానా నీకే దోషము లేదు. ఎందుచేత నిర్మలుడు గనక, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానివి కనుక నీవు కర్మములకు అనధికారివి కావున. ఆకన్యతే ప్రతీపాం వాణీం ఏణీదృశః పరందీనాః మామా కరుణా సింధో పరిత్యజేచ్చతి చిరం విలేపుస్తాః. విరసములగు నీ మాటల హరిణీలోచనలు దీనలయి కడు కరుణాశరధి మమ విడువకుమని పరిపరి విధములను దుఃఖపడచొచ్చిరటన్. మీరు అర్ధరాత్రి భర్తలను విడిచి ఇట్లు నా దగ్గరికి వచ్చుట తప్పు, కావున తిరిగి వెళ్ళిపొండు అను నీ ప్రతికూల వచనములను విరిబోణులు విని దిగులుపడి వలదు మమ్ము విడువలదని పెక్కు తీరుల వాపోయిరి, రోదనము చేసిరి. తాసామృదుతైర్లపితైః కరుణాకులమానసో మురారే త్వం తాభిః సమం ప్రవృత్తో యమునా పులినేషు కామమభిరంతం. చెలుల విలాపాలాపం ముల్లజాలిన్ మనసు కరిగిపూనితి. యమునా పులినములన్ స్మరకేళీ కలనములన్ గోపకన్యకా కులములతో. ఆ చెలువలు విలపిస్తూ పలికిన పలుకులాలించి జాలిచే మనసు కరిగి యమునా నది ఇసుక తిన్నెలపై వారితో రమింపనారంభించితివి. చంద్రకరస్యందలససుందర యమునా తటంత వీధీషు గోపీజనోత్తరీయైః ఆపాదిత సంస్తరోన్యశీదస్త్వం. చంద్రుని అమృత కిరణములు నిండా జాలుకొని యమునా నదీ తీరములందు గోపికలు పైట చెరగులు పరిచి ఏర్పరిచిన ప్రక్కలపై నీవు ఆసీనుడవైతివి. సుమధుర నిర్మాలాపైః కరసంగ్రహణైశ్చ చుంబనోల్లాసైః గాఢాలింగన సంగైః త్వమంగనాలోకమాకులీ చకృషే. ముద్దులకు హాస్యములచే, ముద్దులచే ముచ్చటైన పలుకులచే చేయి పట్టుకుని వారిని మురిపించితివి. వాసోహరణ దినే
యద్వాసోహరణం ప్రతిశ్రుతం తాసాం తదపి విభో రసవివసస్వాంతానాం కాంతశుభ్రువా మదదా. మునుపు వస్త్రాపహరణమప్పుడు నీవు మీ ఒలువులు హరింతునని ఇచ్చిన మాటను శృంగార రసవివసలైన ఆ గోపికలకు ఇప్పుడు చెల్లించితివి. కందలిత ఘర్మలేశం కుంద మృదుస్మేర వక్త్రపాధోజం నందసుతం త్వాం త్రిజగత్సుందరముపగూహ్య నందితా బాలాః. విరహేష్వంగారమయః శృంగారమయశ్చ సంగమే హి త్వం ఇతరాం అంగారమయస్తత్ర పునః సంగమేపి చిత్రమిదం. అంగారమయుడ వెడసిన శృంగారమయుండెవెనసి చిత్రము సంగేప్యంగారమయస్తత్ర అనంగానంగనుల కూడి వర్తించితటన్. రాధాతుంగ పయోధర సాధూ పరిరంభలోలుపాత్మానాం ఆరాధయే భవంతం పవనపురాధీశ శమయ సకలాగదాన్. రాధాతుంగ పయోధర సాధు పరీరంభ పరమ సౌఖ్యాధరున్ ఆరాధింతు నిన్ను వాయుపురాధీశ్వర సకల రుజల హరింపు హరి. రాధాదేవితో ఉండేటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ పవనపురనాథ హరి, నిన్ను నేను ఆరాధింతును, నా రుజలలను హరింపుము. స్వస్తి.